పాయింట్లో ఇచ్చేసాడు. నిమిషం అండి, ఇదిగో అండి ఇక్కడ మనము మొన్న ఈ 10 ఫీట్ గ్యాప్ తోటి మనం ఫెన్సింగ్ వేసాము. ఇది ఈ 10 ఫీట్ గ్యాప్ ఇక్కడ ఒక గ్రనైట్ పోల్ వేసాము, అదేవిధంగా ఇక్కడ గ్రనైట్ పోల్ వేసాము. ఈ గ్రనైట్ పోల్ ఇరగొట్టేసేసి ముందుకెళ్ళారండి. ఆ ముందుకెళ్తే యాక్చువల్గా అక్కడ ఏంటంటే అప్పుడు క్లోజ్ చేయాలి, అది క్లోజ్ చేశాడు. సో ఇక్కడ ఇరగొట్టేసి ఏం చేశాడు అంటే ఈ గ్రనైట్ చూడండి ముక్కలు ముక్కల కింద చేస్తాడు. ఇది ముక్కల కింద చేసేసి ఇక్కడ వేస్తాడండి. సో ఇది యాక్చువల్గా మనం ఎక్కడైతే మనం మునగ చెట్లు పెట్టామంటే మునగ చెట్లు పెట్టిన దగ్గర ఇదండి. ఇది పెట్టిన రమేష్ కూడా ఏంటంటే నేనే పళ్ళకి కొట్టాను చెప్పని చెప్పాడంట. ఇప్పుడు మనం అయితే ఎస్ఐ దగ్గరికి అయితే పోయి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దామండి. అదే పగలగొట్టింది, అదే పగలగొట్టి ఇక్కడ వేస్తుందంట. సో ఇదండి మనకు బయలుదేరుతున్నామండి. ఇప్పుడు బయలుదేరేసేసి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లీషన్ ఇచ్చేసి మళ్ళీ వచ్చేసి ఇక్కడ చూసుకొని బయలుదేరుతామండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ నిన్న ఫెన్సింగ్ వేసామండి మనము, మన ఏర్న స్థానం ప్రాడ దగ్గర ఇటు లాస్ట్లో 29 దాంట్లో నిన్న ఫెన్సింగ్ వేసాము. ఇంతవరకు అయితే వీళ్ళేమి ఎలాంటి ఇది చేయలేదు. నాకు తెలిసి వాళ్ళు నిన్న ఈవినింగ్ ఇక్కడి నుంచోనే వెహికల్ పోయిందంటే, వెహికల్ పోయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ ఎడ్జ్ నుంచోని ఇలా వచ్చేసారు అన్నట్టు, ఇలా వచ్చేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు ఇక్కడ. సో అదే ప్రస్తుతానికి అయితే ఇక్కడ డ్యామేజ్ చేయలేదు. చూద్దామండి ఇంకా ఏంటంటే ఫ్యూచర్లో మనం ఇదంతా కూడా క్లోజ్ చేసేది ఉంది. ఇప్పుడేం క్లోజ్ చేయట్లేదు. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం అండి. ఇది మనం క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ ఏ రకంగా డిస్టెన్స్ వస్తుంది ఏంటనేది మనం చూసుకోవాలండి అది. సో ఇదండి ఇక్కడ ఉన్నది. ఇదంతా కూడా మనం నిన్న వేసిన ఫెన్సింగ్ ఇది. సో ఇప్పుడైతే పోలీస్ స్టేషన్ పోతామండి. కాకపోతే నామినల్గా కేసు అయితే చెప్పేసి వస్తాము ఇట్లా జరుగుతుందని. సో పిలిచేసి అడుగుతారు, లేకుంటే లేదు. మరి చూద్దాం. అది మన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకోండి వాళ్ళు ఇలాగే ఉంటుందని చెప్పేసి అనుకుంటారు అన్నట్టు. ఇదండి ఇక్కడ మేము ఇంకా పోలీస్ స్టేషన్ బయలుదేరుతున్నామండి ఇప్పుడు. థ్యాంక్ యూ.